ప్రజెంట్ ఏపీ రాజకీయాలలో రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతుందనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూటమి కలిసి ఉంటుంది అనుకుంటే ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి కొంచెం ఒత్తిడైతే వస్తుంది చంద్రబాబు నాయుడుకి అనుకోవచ్చు. అదెందుకు అనుకుంటున్నారా? గత కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని ఆయన ప్లేస్లో డిప్యూటీ సీఎం ఆయన కాకుండా నారా లోకేష్ని పెడితే బాగుంటుందని కొంతమంది టీడీపీ శ్రేణులు, అదేవిధంగా పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వివాదం కాస్త రెట్టింపుగా మారి అమిత్ షా వరకు వెళ్ళింది. ఆయన కూడా కొంచెం నారా లోకేష్ని అదుపులో పెట్టండి అన్నారు. ఎందుకంటే నారా లోకేష్కి ఇష్టం లేకుండానే ఇదంతా జరగదు కదా అని ఒక వాదన వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ జనసేనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం కాపు సంఘం అంతా కూడా ఇటు పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ ఉంది అనుకోవచ్చు. ఇక్కడ రాజకీయాలలో కులాలు ఎందుకు వచ్చాయంటే ఆంధ్రాలో కులాలతోనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కాపు సంఘమా కమ్మ సంఘమా అన్నట్టుగా నడుస్తూ ఉంటాయి రాజకీయాలు. మరి ఇక్కడ అందరూ కూడా ఇటు జనసేన అధినేత అయినటువంటి, అదేవిధంగా ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇటు టీడీపీ వాళ్ళేమో ఆయన ఖచ్చితంగా ఏపీకి డిప్యూటీ సీఎం కావాలని అడుగుతూ ఉంటే, ఇటు కాపు సంఘానికి సంబంధించిన ఎంతోమంది ఈయన జనసేనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతోమంది సరే మీరు డిప్యూటీ సీఎం తీసుకోండి కానీ ఆయనని మాత్రం సీఎం చేయండి అంటూ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకున్నాయి. ఇక్కడ ఆల్రెడీ దావోస్కి మన చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది. అయితే ఈ 5 రోజుల పాటు ఖచ్చితంగా ఏ రాష్ట్రంలోనైనా డిప్యూటీ సీఎం హోదా సీఎం తర్వాత సీఎం లాంటిది. అయితే సీఎం లేని పక్షాన లేకపోతే సీఎం ఇతర పనులపైన రాష్ట్రాన్ని దాటి బయటకు వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వాళ్ళు సీఎం పనులన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ఖచ్చితంగా సీఎం పనులు చేస్తే ఈ 5 రోజుల పాటు మరి డిప్యూటీ సీఎంగా నారా లోకేష్కి ఇవ్వండి, లేకపోతే మొత్తానికే ఇచ్చేయండి, ఆయనకి ఇంకెందుకు అన్నట్టుగా ఇటు టీడీపీలో చాలామంది అంటున్న వార్త. అయితే ఇందులో మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందంటే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇన్ని రోజులు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో అప్పుడు అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి ఉందాం అనుకున్న సమయంలో ఇలా చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది పెద్దలు ఉంటారు కదా, పాలిటిక్స్లో పెద్దలుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడారు. ఇక ఇదంతా జరుగుతున్న క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మంచి లొసుగు దొరికింది. మీరు సరిగ్గా లేరు, విడిపోండి అన్నట్టుగా వాళ్ళు అగ్గికి ఆజ్యం పోస్తూ ఉన్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కానీ ప్రజెంట్ ఇది కాపు వర్సెస్ కమ్మగా అయితే మారింది. రాజకీయాలు కుల రాజకీయాల్లాగా మారుతున్నాయి. మరి ఇది ఇంకా ఎక్కువగా రెట్టింపు అవ్వకన్నా ముందే నారా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ముందుకి వచ్చి దీన్ని ఆపేయండి అంటే బాగుంటుందని ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు.